సమ్మర్ హాలిడేస్ కదా అని అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఇక్కడ మా నాన్నమ్మ మామిడికాయలతో పచ్చడి ఎప్పుడు పెట్టేదే కదా అని వెరైటీగా మామిడికాయ చికెన్ పచ్చడి పెట్టింది. ఇప్పుడు అది ఎట్లా చేసిందో చూద్దాం. మామిడికాయ చికెన్ పచ్చడికి కావాల్సినవి అయితే చికెన్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు, పసుపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మామిడికాయ తురుము. ముందైతే చికెన్ని ఉప్పు నిమ్మకాయ నీళ్ళలో బాగా కడుక్కోవాలి, అప్పుడే నీసు వాసన పోతుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని చికెన్ అందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఇంకా మగ్గనివ్వాలి. అలా నీరంతా పోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల నూనె వేసుకొని ఇంకాసేపు చికెన్ అలాగే ఉడకనివ్వాలి. అసలు నీరు అనేది లేకుండా ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ చికెన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కకి ఉప్పు బాగా పడుతుంది. అప్పుడు ముక్క చప్పగా లేకుండా ఉంటుంది. చికెన్ ఉడికేలోపు పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేయించుకుందాం. అన్నీ ఒకేసారి వేయించుకోవద్దు, ఎందుకంటే కొన్ని మాడిపోవచ్చు, కొన్ని వేగిపోవచ్చు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి దూరగా వేయించుకున్నవి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ పట్టుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మసాలా దినుసులు వేయించుకున్న కడాయిలోనే చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా వేడి చేసుకోవాలి. మీరు వీడియోలో చూసినట్టయితే చికెన్ బాగా మగ్గిపోయిందండి. నీరంతా పోయి నూనె పైకి తేలిపోతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా చికెన్ తీసుకొని పక్కనే పెట్టుకున్న నూనెలో వేసుకొని వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఫ్రై అవుతూ ఉంది. ఈలోపు మనం పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వేగిన చికెన్ని తీసి పక్కనే ఒక బౌల్లో వేసుకుందాం. ఇందాక తీసుకున్న కడాయిలో ఒక 50 గ్రాముల నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఈ కలర్లో చికెన్ ముక్క వేగిపోవాలి. చికెన్ని వేయించుకున్న అదే నూనెలో ఒక 7-8 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడిలో ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అల్లం వెల్లిపాయ కూడా వేగిపోయిందండి. అది నూనె చల్లారినాక దాంట్లో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు తీసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ వేయించుకున్న నూనె చల్లారిన తర్వాత అదే నూనెని ఈ కారంలో కలుపుకోవాలి.
ఆ కలుపుకున్న కారంలో కేజీ చికెన్ని హాఫ్ కేజీ లాగా సపరేట్ చేసి ఒకటి చికెన్ పచ్చడి, ఒకటేమో మామిడికాయ చికెన్ పచ్చడి లాగా పెట్టేశామండి. ఫస్ట్ చికెన్ పచ్చడి అయితే కలిపేసామండి, బాగా కలిసిపోయింది. తర్వాత మిగిలిన సగంలో మనం తీసుకున్న మామిడికాయ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి. నూనె సరిపోకపోతే చికెన్ వేయించుకున్నాక మిగిలిపోయిన నూనె కలుపుకోవచ్చు. మామిడికాయ కలుపుకున్న చికెన్ కాకుండా మిగతా సగం చికెన్లో 2 నిమ్మకాయలు రసం తీసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ చికెన్ని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మళ్ళా ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు కేజీ చికెన్లో చికెన్ పచ్చడి, మామిడికాయ తురుముతో చికెన్ పచ్చడి, 2 చికెన్ పికిల్ రెసిపీస్ రెడీ.